కేసుల్లో మనం కోర్టు దగ్గర వకాలత్నామా అనే పదాలను వింటూ ఉంటాం. అసలు ఈ వకాలత్నామా అంటే ఏమిటి, వకాలత్నామాను ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరు ఇస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోర్టులో ఒక క్లయింట్ తన తరపున వాదించడానికి ఆ క్లయింట్ లిఖితపూర్వకంగా ఇచ్చే అంగీకార పత్రాన్ని వకాలత్ లేదా వకాలత్నామా అని పిలుస్తారు. అంటే ఒక పార్టీ వారు తమ తరపున కోర్టులో హాజరవ్వడానికి మరియు వారి తరపున వాదనలు వినిపించడానికి, అతని తరపున ఏదైనా డాక్యుమెంట్లను ఫైల్ చేయించడానికి న్యాయపరంగా ఒక లాయర్ గారికి ఇచ్చే అనుమతినే వకాలత్ లేదా వకాలత్నామా అంటారు. దీనిని క్లయింట్ లాయర్ గారికి ఇచ్చే ఒక స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీగా కూడా మనం పరిగణించవచ్చు. వకాలత్ ఉంటే మాత్రమే క్లయింట్ తరపున వాదనలు వినిపించడానికి లాయర్ గారికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టులో వారి వాదనలను క్లయింట్ తరపున లాయర్ గారు వినిపించడానికి ఇచ్చే అధికారాన్ని వకాలత్ లేదా వకాలత్నామా అని పిలుస్తారని